హలో జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేషనల్ ఇన్సూరెన్స్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. 500 పోస్టులు ఫిలప్ చేయడానికి వారు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీలు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనము నేషనల్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ ట్యాబ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు అలాగే ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. దాన్ని మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనం ఇప్పుడు ఏదైతే ఈ వీడియోలో మాట్లాడుకోపోయేటటువంటి డిస్కస్ చేసేటటువంటి నోటిఫికేషన్ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉంటుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ 500 అసిస్టెంట్ క్లాస్ 3 26-27 పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ అనేది వాళ్ళు విడుదల చేశారు. దానికి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ 500 అసిస్టెంట్స్ అనేది మీరు ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మాత్రం మీకు వచ్చేసి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక మనం ముఖ్యమైన వివరాలన్నీ చూసుకుంటే ఇందులో దానికంటే ముందు మిమ్మల్ని మాత్రం ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు తెలిసిన వారు ఎవరైతే ఈ పొజిషన్స్కి సూటబుల్ అనుకుంటున్నారో వారికి మాత్రం షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా అప్లైడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు సంబంధించినటువంటి ఇంకా ఏమైనా పొజిషన్స్కి కావాలి అనుకున్నప్పుడు మీరు చేస్తే నేను ఆ నోటిఫికేషన్ని కూడా నేను పబ్లిష్ చేయడానికి, పోస్ట్ చేసి వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి నా వంతుగా. ఇక మనం ముఖ్యమైన వివరాలు అనేది చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ముందుగా వారు 22 డేట్స్ ఇచ్చేశారు. రిజిస్ట్రేషన్స్ అనేది మనకు 7th of August వరకు ఉందండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అనేది 18th July 2026 నుంచి స్టార్ట్ అయిపోయినాయండి. ఇంకా పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 18th July నుంచి 7th of August వరకు టైం ఉంది. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 అయితే 27th of August రోజు ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2కి సంబంధించి 30th October 2026 వరకు ఉంటుంది. ఇక మీకు అప్లై చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసిన వారు ఎవరైతే ఉన్నారో డౌన్లోడ్ చేసుకోవడానికి, హాల్ టిక్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వారు నోటిఫై చేసేది వెబ్సైట్లో వాళ్ళు నోటిఫై చేస్తారు. కాబట్టి మీరు ఎవరైతే అప్లై చేస్తారో రెగ్యులర్గా వెబ్సైట్ అనేది విజిట్ చేస్తూ ఉండాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కూడా వారు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక ముందుగా మనం ఈ నోటిఫికేషన్స్ అనేది మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారికి సంబంధించినటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. వారు బ్రేకప్ కూడా ఇచ్చారు కేటగిరీ వైజ్గా. ఇక తెలంగాణకు సంబంధించి మొత్తం 15 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఈ పొజిషన్స్ని చూసుకొని ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ పొజిషన్స్ ప్రకారంగా అప్లై చేసుకోవచ్చు. ఇక మినిమం ఏజ్ కట్ ఆఫ్ వచ్చేసి 1st of 7, 2026 వరకు అయితే టైం ఉంది. ఇందులో మినిమం ఏజ్ కావాల్సింది 21 years, మ్యాక్సిమం ఏజ్ అయితే 30 years వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బార్న్ నాట్ ఎర్లియర్ 2/7/1996 తర్వాత ముందు కానీ లేదంటే తర్వాత 1/7/2005 తర్వాత జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఇక ఎలాగో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది కేటగిరీ వైజ్గా. ఇక్కడ SC ST వారికి 5 years, OBC వారికి 3 years అండ్ PWBD వారికి కూడా రిలాక్సేషన్ ఉంది వారి యొక్క కేటగిరీ ప్రకారంగా. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఉంది. ఇక విడోస్, డైవోర్స్డ్ ఉమెన్కి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో వారు డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో కంపెనీలో వారు కూడా అప్లై చేసుకోవడానికి, బెటర్ పొజిషన్స్ కోసం చేసుకునే వారికి కూడా 5 years అనేది రిలాక్సేషన్ అనేది కూడా డీటెయిల్స్ ఇస్తున్నారు. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకవేళ చూసుకుంటే దాని యొక్క కట్ ఆఫ్ డేట్ కూడా 1st of July 2026 వరకు కట్ ఆఫ్ ఉంది. ఈ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా కావాల్సింది అంటే మినిమం క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అండి. ఎనీ డిసిప్లిన్లో ఉన్నవారు కేవలం అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు మాత్రం ఈ పొజిషన్స్కి మాత్రం అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ రీజనల్
లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ ఉండాల్సి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారికి రీజనల్ లాంగ్వేజ్ అనేది తెలుగు అనేది సంబంధించింది ఉంది కాబట్టి తెలుగు అనేది వారు రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్తున్నారు. ఇక ఎవరైతే ఈ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ సంబంధించింది కూడా వారికి కండక్ట్ చేస్తారు, అందులో ప్రొఫిషియన్సీ లేని వారు మాత్రం డిస్క్వాలిఫైడ్ అవుతారని చెప్పేసి వారి నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారండి ఆన్లైన్లో. కాకపోతే మీరు అప్లై చేసుకునేటప్పుడే ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారు, పీడబ్ల్యూబీడీ వారు ఒకవేళ మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలనుకుంటే మాత్రం మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఇండికేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఏ ప్యాటర్న్లో పెడతారు, ఏ విధంగా పెడతారు అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇది కూడా మీకు ఒక ఆప్షన్ అనేది వారు కంపెనీ వారు ఇస్తున్నారు కాబట్టి ఇది మాత్రం మీరు మిస్ చేసుకోకండి. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ అనేది చూసుకుంటే ఏమవుతుందంటే మీకు 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది పెడతారు. అంటే ఎఫెక్టివ్గా చూసుకుంటే 3 ఎగ్జామినేషన్స్ అవుతుంది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్ట్ అయిన వారికి వచ్చేసి రీజనల్ టెస్ట్ అనేది కూడా పెడతారు. ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లోనే పెడతారు. దానికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి ఉంటుంది. అందులో 60 మినిట్స్ టైం అనేది ఇస్తారు. ఇందులో 3 సెక్షన్లుగా అయితే వాళ్ళు డివైడ్ చేశారు. అందులో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్యూఏకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. అవి మొత్తంగా 100 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100, 60 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఇక మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్యూఏకి మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రం ఉంటుందని చెప్తున్నారు. ఇక ఫేజ్ 2లో వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే అడుగుతారు ఇక్కడ. కాకపోతే 200 మార్క్స్కి ఉంటుంది, 120 మినిట్స్ ఇస్తారు, అంటే 2 అవర్స్ ఇస్తారు. ఇది 5 సెక్షన్ కింద అయితే డివైడ్ చేశారు. ఇందులో వచ్చేసి రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరిక్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా టెస్ట్ చేస్తారు. మొత్తం 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఇంగ్లీష్లో అడుగుతారు, మిగతా అన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో క్వశ్చన్ పేపర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఫైనల్గా సెలెక్షన్ అయ్యే ముందు మాత్రం ఈ టెస్ట్ అనేది పెడతారు. కానీ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచరే, బట్ ఇట్ హ్యాస్ టు బి క్వాలిఫైడ్ కంపల్సరీగా. అండ్ ఫైనల్ సెలెక్షన్ అనేది పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ మీద తీసుకొని బేస్ చేసుకొని ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 2 క్వశ్చన్ పేపర్స్లో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అది కూడా 1/4 ఆఫ్ మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. కాబట్టి మీరు కాన్ఫిడెన్స్ లేనటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి, ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ దెబ్బతినడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు, మనం ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి అని చెప్పేసి. ఫస్ట్గా అయితే కాల్ లెటర్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత మీ ప్రూఫ్ ఆఫ్ ఐడి, మీ జిరాక్స్ తీసుకెళ్ళాలి, దాంతోపాటు ఒరిజినల్ ప్రూఫ్ ఆఫ్ ఐడి అనేది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏదైతే ఐడి ఇస్తున్నారో అది మాత్రం ఉండాల్సి వస్తుంది. అది దాంతోపాటు ఫోటో కాపీ అనేది కూడా తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. అది అక్కడ మీకు ఎగ్జామినేషన్ టైంలో కానీ ఇంటర్వ్యూ టైంలో మాత్రం ఖచ్చితంగా ఫోటో కాపీ అలాంగ్ విత్ ద ఒరిజినల్ అండ్ ఫోటో కాపీ అనేది ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ అనేది చెక్ చేయడం అనేది జరుగుతుందండి. తర్వాత బయోమెట్రిక్ డేటా క్యాప్చరింగ్ అండ్ వెరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది. మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ తోటే బయోమెట్రిక్ అనేది క్యాప్చరింగ్ అనేది చేస్తారు. ఫేజ్ 1 కానీ ఫేజ్ 2లో కానీ చేసేటప్పుడు మాత్రం ఈ బయోమెట్రిక్ డేటా అనేది క్యాప్చరింగ్ చేస్తారు. ఇక రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది చూసుకుంటే మీరు ఏదైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ ఎగ్జామ్ షార్ట్ లిస్ట్ అవుతారో వారికి వచ్చేసి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది వారికి కండక్ట్ చేస్తారు. చేసే వారికి మాత్రం ఎవరైతే దానికి క్వాలిఫై అవుతారో వారికి వెబ్సైట్లో మాత్రం ఈ టెస్ట్కి సంబంధించింది వారు లిస్ట్ డౌన్ చేస్తారు. దాంతో మీరు చూసుకొని రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని కంపెనీ వెబ్సైట్లో ఏదైతే వారు పబ్లిష్ చేస్తారో తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇది మాత్రం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇక మీరు ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకెళ్లాల్సి ఉంటుందంటే
ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అనేది మీరు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేటప్పుడు టైంకి మాత్రం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కాల్ లెటర్ ఏదైతే వ్యాలిడ్ ఉందో అది ఒకటి తీసుకెళ్ళాలి. తర్వాత సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్అవుట్ అనేది కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. దాంతోపాటు మిగతా ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ అన్నీ కూడా వారు క్లియర్గా నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరు ఒకసారి అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఎక్కడ ఉన్నాయని చూసుకుంటే మనకు తెలంగాణ వారికి ఉన్న ఆంధ్రప్రదేశ్ వారికి అయితే చూసుకుంటే సౌత్లో చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా చాలా డిస్టిక్లలో అయితే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సెంటర్స్ ఉన్నాయి. ప్లస్ తెలంగాణకు సంబంధించి చూసుకుంటే 4 డిస్టిక్లలో అయితే ఈ టెస్ట్లకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకొని మీరు అప్లై చేసేటప్పుడు ఈ ఎగ్జామినేషన్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాక దానికి సంబంధించినట్టు వెన్యూ ఏదైతే ఉందో మీరు రెస్పెక్టివ్ కాల్ లెటర్స్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మళ్ళీ చేంజెస్ అనేది జరగదని చెప్తున్నారు. కాబట్టి మీరు అప్లై చేసుకునే ముందే చాలా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక అప్లికేషన్ ఫీజు అనేది మనం చూసుకుంటే 850 రూపీస్ అనేది అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 850 రూపీస్, మిగతా వారందరికీ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఉండటం లేదండి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై అనేది చూసుకుంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. 18th జూలై నుంచి 7th ఆగస్టు వరకు అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కొనసాగుతుంది. మీరు ఈ టైంలోనే అప్లై చేసుకోండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు ఎవరైతే ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ ఉందో మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు సాటిస్ఫై చేస్తుంటే మాత్రం లాస్ట్ డేట్ వరకు మాత్రం అస్సలే వెయిట్ చేయకండి, వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే సర్వర్ బిజీ అవ్వడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి దాంట్లో ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీజు పేమెంట్ చేయాలి, తర్వాత డాక్యుమెంట్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ చేయాల్సి వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలంటే మీ ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది కూడా మీ చేతి రాతతో ఉన్నటువంటి డిక్లరేషన్ అనేది ఇక్కడ వారు ఇచ్చారు ఆ ఫార్మాట్, దాన్ని రాసి పేపర్ మీద పెట్టుకొని రాసేసి స్కాన్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత మీరు అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ కంపెనీ వెబ్సైట్ అనేది ఉంది, ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత నేను మీకు ఇక్కడ కూడా చూపించాను, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఇక్కడ క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్, ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారికి మాత్రం ఇది ఉంటుంది. ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్, ఎందుకంటే మీరు ఒకసారి చేసుకుంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోతారు కాబట్టి ఇక్కడికి వచ్చేసి మీరు లాగిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 6 to 7 స్టేజెస్ ఉంది. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. మీరు సబ్మిట్ చేసే ముందు మాత్రం వ్యాలిడేట్ చేసుకోండి. తర్వాత ప్రతిసారి మాత్రం సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాల్సి ఉంటుంది. తర్వాత మీరు వ్యాలిడేషన్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చూసుకున్న తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు జనరేట్ అయినటువంటి రిఫరెన్స్ నెంబర్ ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉంటుందో అది మీ దగ్గర మాత్రం మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనేది చూసుకుంటే ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ద్వారా యాక్సెప్ట్ చేస్తారు, దాంతో మీరు పేమెంట్ చేయొచ్చు. ఇంకా ఇంకోటి ఏంటంటే మీరు వాళ్ళు డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎలా మనము ఫోటో అండ్ డాక్యుమెంట్స్ స్కాన్కి సంబంధించినట్టు ఏ సైజులో ఉంచాలి, మీ సిగ్నేచర్ ఏ సైజులో ఉంచాలి, అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇవన్నీ కూడా నేను చెప్తూ పోతుంటే చాలా లెంతీ వీడియో అవుతుంది. ఇవన్నీ మీరు చాలా క్లియర్గా నోటిఫికేషన్లో మాత్రం మీరు చూసుకోవచ్చు. ఇక డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్ని అప్లై చేసిన వారు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా విజిట్ అవుతుండండి. మీకు దానికి సంబంధించినటువంటి లింక్ ద్వారా వారు పబ్లిష్ చేస్తారు కాబట్టి ఆ పబ్లిష్ చేసిన దాని నుంచి మీరు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది, మినిమం 6 months ఉంటుంది. మీ యొక్క కంపెనీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పర్ఫార్మెన్స్ ఉంటే మాత్రం మిమ్మల్ని వెంటనే పర్మనెంట్ ఎంప్లాయ్ కింద చేస్తారు, లేదంటే మాత్రం అది ఎక్స్టెన్షన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ ప్రొబేషన్ పీరియడ్లో మీరు ముందుగానే ఎగ్జిట్ అవ్వాలి అనుకోండి, వారు మాత్రము మీరు ఏం చేయాలంటే ఎంటైర్ సర్వీస్ ఇన్ ద కంపెనీ ఏదైతే మీరు తీసుకున్నారో అమౌంట్ ఈక్వలెంట్ టు ద శాలరీ రిసీవ్డ్ బై దెమ్ అండ్ ఇంకొక 25,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా అనేది పేమెంట్ చేయాల్సి వస్తుంది. అది ట్రైనింగ్ కాస్ట్ కింద వచ్చేసి. ఇక
ఎమ్యులమెంట్స్ అండ్ బెనిఫిట్స్ అనేది చూసుకుంటే పే స్కేల్ కింద ఉంటుందండి. టోటల్ గ్రాస్ ఎమ్యులెంట్ వర్క్ అవుట్ అప్రాక్సిమేట్లీ 53,000 రూపీస్ అనేది ఉంటుందండి. అది మెట్రో సిటీలో ఉంటుంది. దాంతో పాటుగా మీకు అదర్ బెనిఫిట్స్ సచ్ యాజ్ లంసమ్ మెడికల్ బెనిఫిట్ కానీ, మెంబర్షిప్ ఆఫ్ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ, రియంబర్స్మెంట్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్, లీవ్ ట్రావెల్ సబ్సిడీ అండ్ స్టాఫ్ వెల్ఫేర్ స్కీమ్ అని ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అలవెన్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. మీరు ఒక్కసారి ప్రొబేషన్ పీరియడ్ అనేది మీరు అయిపోయిన తర్వాత మాత్రం మీకు మంచి శాలరీ అనేది మీకు ఉంటుంది. మీకు పర్ఫార్మెన్స్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.